హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ విలియమ్స్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. విలియమ్స్ని చూడగానే రోనీ గొంతులో తడి ఆరిపోయింది. నటాషా ఎంత మాత్రం భయపడలేదు. విలియమ్స్ ఎంత ధైర్యం ఉంటే పెళ్లి ఆపాలని ట్రై చేస్తారు అంటూ గన్ బయటకు తీశాడు. అది చూసి రోనీ, సార్, తప్పు అంతా ఈ రాక్షసుదే అంటూ ప్లాన్ మొత్తం చెప్పాడు. విలియమ్స్ నటాషా దగ్గరకు వచ్చి, అంటే నీ పగ కోసం ఎంతైనా తెగిస్తావు, ఏదైనా చేస్తావు అంతేనా అని అడిగాడు కోపంగా. నువ్వు ఎవడివి అసలు? ఆ రెహమాన్ ఏడి అని అడిగింది సీరియస్గా. విలియమ్స్, నీకోసం రెహమాన్ రావాలా? అసలు నేను కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడాను. బాయ్ వస్తే ఆయన మాట్లాడడు, ఆయన గన్ మాట్లాడుతుంది. అయినా వీరా వచ్చి ఆ రోజు కాపాడాడు కాబట్టి మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. అయినా సిగ్గు రాలేదు అంటూ పేపర్స్ ఇచ్చి, ఇవిగో నీ ప్యాలెస్ పేపర్స్ అంటూ నటాషా చెయ్యి ఫోర్స్ లాగి పేపర్స్ పెట్టాడు. విశిష్టకి వీరాని ఇచ్చి పెళ్లి చేస్తే అడ్జస్ట్ అవ్వలేక ఇద్దరు ఓ లైఫ్ లాంగ్ ఏడుస్తారు. అది చూసి నువ్వు నవ్వుకోవాలి అనుకున్నావు అంతేనా అని అడిగాడు. నటాషా ఏం మాట్లాడకుండా ఎగాదిగా చూసింది. ఆ, చెప్పావులే ఇంక పో అన్నట్లు విలియమ్స్ రోని వైపు చూసి, నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగాడు. ఏ ఏడు అన్నాడు రోని ఏడుపు మొహంతో. ఓ, మా షేర్ కూడా 7th క్లాసే. మీ మేడం మా విశిష్టలాగా ఎంబీఏ, వాళ్ళ ఇద్దరిలాగా మీ ఇద్దరు సేమ్. వాట్ ఏ కో ఇన్సిడెన్స్ అంటూ క్లాప్స్ కొట్టాడు. రంగు అంకుల్, త్రినాథ్ అంకుల్, సంతు లోపలికి వచ్చారు. సంతు, సార్, జరిగిందేదో జరిగింది, పెళ్ళి మాత్రం ఆగలేదు కదా, ప్లీజ్ తన్ని మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి అంటూ నట్టు వైపు జాలుగా చూశాడు. అంటే నన్ను చంపేయమనా అంటూ అరిచాడు రోని. ఎవరు ఖతర్ చేయలేదు. విలియమ్స్ చేయబట్టే ఇంకా ఆ పిల్ల ప్రాణాలతో ఉంది. ఇంకా ఈ ప్యాలెస్ పేపర్స్ కూడా ఇచ్చా అనగానే, రంగు అంకుల్ పేపర్స్ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. త్రినాథ్, ఈ ప్యాలెస్ నటాషా వాళ్ళదే అనగానే కలర్ అంకుల్లో కొత్త ఆశలు డోర్ కొట్టాయి. ఓఫో, థ్యాంక్స్ అలాట్. మీ మనుషులు వచ్చి మమ్మల్ని బెడ్ మీద నుంచి బెదిరించి తీసుకొస్తే భయమేసింది. బట్ ఇప్పుడు రిలీఫ్ అంటూ నటాషా వైపు చూసి, ఆయనకి సారీ చెప్తే మనం వెళ్ళొచ్చు అన్నాడు సంతోష్. నటాషా, ఏంటి చెప్పేది అంటూ సీరియస్గా బయటకు వెళ్తుంటే రోని, అదేంటి సార్, ప్లాన్ చేసిన ఆమెని వదిలేశారు, నన్ను వదలరా అని అడిగాడు కంగారుగా. విలియమ్స్, హలో, ఒక్క నిమిషం అంటూ చిటికేశాడు. నట్టు ఆగి, ఏంటి అని అడిగాడు చిరాగ్గా. నువ్వు చేసిన వాటినన్నింటికీ ఒక్కటే పనిష్మెంట్ అంటూ రోని వైపు సంతు వైపు మార్చి మార్చి చూస్తుంటే ఎవరికీ అర్థం కాలేదు. రోని, నువ్వు ఈ నటాషాని పెళ్ళి చేసుకోవాలని అనగానే రోని, వాయమ్మో, దానికన్నా మీరు నన్ను చంపేయండి సార్ అంటూ ఏడుపు మొహం పెట్టాడు. సంతోష్, ఇదేం బాగోలేదు, నేను తనని లవ్ చేస్తున్నా, నేనే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు సీరియస్గా. రంగు అంకుల్, అవునండి, తను మా ఇంటి కోడలు, ఇది నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా అన్నాడు. అవునా, అయితే మీకు అసలు విషయం చెప్పాలి. ఆ రోజు మీరంతా కలిసి చాపర్లో వెళ్తున్న సంగతి మాకు ఎలా తెలిసింది అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరా అని అడిగాడు. త్రినాథ్, నేనే వీరాకి చెప్పాను, వీరా ఫోన్ ట్రాప్ చేసి ఉంటారు అన్నాడు. ఇదిగో ఈ నటాషానే అక్కడ ఎవరిదో ఫోన్ తీసుకొని ప్లాన్ మొత్తం చెప్పింది, నన్ను వదిలేసి మీ అందరినీ చంపమని చెప్పింది అంటూ అందరినెత్తిన బాంబు వేశాడు. అంతే, ఇద్దరు అంకుల్స్, ఇద్దరు యంగ్స్టర్స్, టైడ్, ఏరియల్ అన్నీ వాడేశారు ఫైనల్గా. నటాషా ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. సంత ముందు తేరుకొని, అంటే నేను ఏకంగా బాంబు మీదే కూర్చోవాలి అనుకున్నాను, ఇంకా నయం అనుకుంటూ రంగు అంకుల్తో, డాడ్ పద అంటూ లాక్కెళ్ళాడు. త్రినాథ్, అందుకేనా ఆ రోజు నిద్రపోతున్న మా ఇద్దరిని వదలకుండా తీసుకెళ్ళావు? ఎంత చేశాను నీకోసం, చివరికి మమ్మల్ని కూడా అంటూ షాక్తో చూస్తుంటే రోని, సార్, ఈ రాక్షసి చంపేయండి సార్ అంటూ విలియమ్స్ వైపు చూశాడు. విలియమ్స్, నీకు ఈ ప్యాలెస్ వద్దా అని అడిగాడు. నాకేంటి అని అడిగాడు రోని అయోమయంగా.
విలియమ్స్, ఈ ప్యాలెస్ నీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది అనగానే నటాషా పేపర్స్ చూసింది కంగారుగా. నిజమే, 2 కోట్ల రోనీ 50 కోట్ల ప్యాలెస్కి ఓనర్ అయ్యాడు. త్రినాథ్ పేపర్స్ లాక్కొని చూసి నిజమేరా అన్నాడు ఆశ్చర్యంగా. రోనీ, కానీ సార్, కానీ ఎందుకు సార్ నాకు అని అడిగాడు ఫుల్ షాక్తో. నటాషాకి హస్బెండ్ కాబట్టి అంటూ తాళి చేతికిచ్చి ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు. త్రినాథ్, రే, నీ రొట్టె విరిగి నేతిలో పడింది అంటూ పేపర్స్ ఇచ్చాడు. నటాషా, ఏయ్, మర్యాదగా ఆ పేపర్స్ నేమ్ మీద రిజిస్టర్ చేయి అన్నది. రోనీ చల్ అంటూ వెళ్ళిపోయాడు. త్రినాథ్ అంకుల్, ఇంకా నీకు మిగిలింది ఒక్కటే ఛాన్స్. వాడిని పెళ్లి చేసుకుని ఈ ప్యాలెస్ నీ సొంతం చేసుకో అంటూ వెళ్ళిపోయాడు. నట్టు పాప ఆలోచనలో పడింది. తను ఆలోచించుకొని బయటకు వెళ్ళేసరికి రోని త్రినాథ్ కారు ఎక్కారు. నటాషా ఎదురెళ్ళి, రోని, నీకు 10 కోట్లు ఇస్తా, నా ప్యాలెస్ నాకివ్వు అని అడిగింది కోపంగా. చూసారా సార్, బ్రతిమలాడటం లేదు సరికదా, ఏకంగా బెదిరిస్తుంది అంటూ కార్ స్టార్ట్ చేశాడు. త్రినాథ్ చింతించిన చింత చచ్చినా పులుపు సావలేదు. అంటే ఇదే కానీ నువ్వు పోని అన్నాడు. నటాషా ఇష్ అంటూ కోపం కంట్రోల్ చేసుకుని, సరే నువ్వు చెప్పు, ఎంత కావాలో అని అడిగింది. నాకేమీ వద్దు అంటూ కారు పోనిచ్చాడు. నటాషా, ఏ ఆగు, ఇక్కడ మాట్లాడుతున్నా కదా, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ త్రినాథ్ వైపు చూసింది. అంకుల్, మీరైనా చెప్పండి తనకి, నాకు ఇచ్చేస్తే 10 కోట్లు ఇస్తా, లేకపోతే అంటూ ఆగింది. రోని ఏమీ వినకుండా ఫాస్ట్గా కార్ని పోనిచ్చాడు. విమ్మ అంకుల్ హౌస్. వయసు సిద్ధు రావటం చూసి జాను వాళ్ళ వెనుక సూరి లేకపోవడంతో నిరుత్సాహపడింది. తాతయ్య వచ్చి, ఏరా, ఏం డిసైడ్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ అంతా అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. సిద్ధు, తాత, మమ్మీ డాడీ రామ్తో కలిసి వెళ్తారు, నేను వైషు యూకే వెళ్తా అన్నాడు. అది విని తాత జాను షాక్ అయ్యారు. అప్పుడే హాల్లోకి వచ్చిన విమ్ము అంకుల్, రామ్తో కాదు వీరాతో అని చెప్పు, కరెక్ట్గా సరిపోతుంది అంటూ వచ్చి కూర్చున్నాడు. తేడా ఏంటో అని అన్నాడు సిద్ధు సీరియస్గా. చాలా ఉంది. వీరా కాబట్టి మాఫియాలోకే వెళ్తున్నాడు. అదే రామ్ అయితే అవన్నీ వదిలేసి మీతో యూకేకి రావడానికి రెడీ అయ్యేవాడు అన్నాడు. సిద్ధు వైషుతో, నువ్వు వెళ్ళి లగేజీ ప్యాక్ చేస్తుండు, నేను వచ్చి జాయిన్ అవుతా అనగానే తను వెళ్ళిపోయింది. తాతయ్య, అది కాదు సిద్ధు, మీ ముగ్గురికి ఏమైంది? అరే, మీరు కూడా విషిలాగే చేస్తున్నారు ఏంటి అని అడిగాడు సీరియస్గా. అసలు మీ డాడీ మమ్మీలకి మైండ్ పోయిందా? కొడుకు కళ్ళ ముందుగాకి రాగానే అన్నాడు విమ్ము అంకుల్ కోపంగా. అవునరా సిద్ధు, ఇదేం బాగోలేదు. వాడిని మారుస్తానమని వెళ్ళిన అందరినీ వాడు మారుస్తున్నాడు అంటూ జాను డల్గా కూర్చుంది. సిద్ధు వాళ్ళ వైపు చూసి, మీ బాధ నాకు అర్థమైంది, అయితే నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి అని ముగ్గురు వైపు చూశాడు. ఏంటి అన్నట్లు చూశారు ముగ్గురు. వాడు మాఫియాలోకి వెళ్ళకముందే తెలిసింది కాబట్టి మనందరం వెళ్ళటానికి వీల్లేదని రిస్ రెస్ట్రిక్షన్ పెడుతున్నా. అదే వీరా అండర్వరల్డ్ మాఫియా డాన్ గానే మనకి తెలుసుంటే అప్పుడేం చేస్తాం అని అడిగాడు కూల్గా. ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు. చూసారా, మీ దగ్గర ఆన్సర్ లేదు. ఇదే నేను మమ్మీ డాడీ ఆలోచించింది. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళకు అని ఈజీగా చెప్తున్నాం. అదే వాడు ఆల్రెడీ స్విట్జర్లాండ్ సెటిల్ అయ్యాక రామ్ అని మనకు తెలిసి ఉంటే ఇవన్నీ వదిలే అంటే వింటాడా? లేదుగా. అందుకే మేము ముగ్గురం వాడి ఇష్టానికి వదిలేసాం. మీరు మాలాగా ఆలోచించి రూల్ లేదు, అది మీ ఇష్టం అంటూ వైషు దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య ఇష్ అంటూ నిట్టూర్చి, వీళ్ళు చెప్పేది కరెక్టే, ఇంకా మనం మటుకు ఏం చేస్తాం? వాడి పెళ్ళాం, తల్లిదండ్రులు, తమ్ముడు అంతా సపోర్ట్ చేస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీడ్కోలు చెప్పడం తప్ప అనగానే జాను, సరే విమ్ము, నువ్వు ఒప్పుకుంటే విషికి శ్రీమంతం చేసి పంపుదాం, ఏమంటావు అని అడిగింది బాధగా. మీ ఇష్టం అంటూ లేచి వెళ్ళిపోయాడు విమ్ము అంకుల్. గార్డెన్లోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ, ఏం జరుగుతుంది అసలు? ఆ వీర నారామ్ అంటే డైజెస్ట్ చావటానికే వారం పట్టింది. సరే, జరిగింది ఏదో జరిగింది. గుంపుతో పాటు గోవింద అని యాక్సెప్ట్ చేద్దామంటే మాఫియా వదలను అంటున్నాడు అనుకుంటూ తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు. 10 నిమిషాల తర్వాత వీరా నెంబర్కి కాల్ చేశాడు. అప్పుడే నిద్రలేస్తూ ఉన్న డాన్